ముందుగా ఈ మహావిజ్ఞానాన్ని అందించిన మహర్షులకు, గురువులకు పాదాభివందనం చేసుకుంటూ ఈ వీడియోని ప్రారంభిద్దాం. శ్రీమద్ భాగవతంలో నందగోపాలునింట అవతరణ ఒక ఇంట్లో జరిగిన సంఘటన కాదు. అది హృదయంలో జరిగే అవతారం. నందగోపుడు అంటే నిర్భయత్వం, సరళత, విశ్వాసం. యశోదమ్మ అంటే నిస్వార్థమైన ప్రేమ. అలాంటి హృదయంలోనే భగవంతుడు శిశువుగా అవతరిస్తాడు. కారాగారం నుంచి గోకులానికి రావడం అంటే భయం నుంచి స్వేచ్ఛకు ప్రయాణం, అహంకారం నుంచి ప్రేమకు మార్పు. యశోదకు కృష్ణుడు భగవంతుడు కాదు, తన బిడ్డ మాత్రమే. అదే భాగవత సత్యం. జ్ఞానం కంటే ప్రేమే గొప్పది. సందేశం ఒక్కటే, శుద్ధమైన ప్రేమ ఉన్న చోట భగవంతుడు తప్పక జన్మిస్తాడు. జై శ్రీరామ్.